ప్రశ్న ఏంటంటే, మనము యూజువల్లీ పార్టిసిపేట్ అయ్యేటప్పుడు ఏదైనా ఆలోచిస్తే, ఊహిస్తేనే అక్కడ వీర్యం వెళ్తుంది. లేకపోతే వీర్యం వెళ్ళట్లేదు. మెత్తగా పడిపోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు చాలా మందికున్నాయి. ఎందుకంటే, వీళ్ళు పోర్న్ మూవీస్ అవి చూసి అడిక్ట్ అవుతారక్కడ. అయితే అది ఆలోచిస్తేనే వాళ్ళకి ఎరెక్షన్ ఒస్తది. సో, అక్కడనే వెళ్తారప్పుడు. ఇంకోటేంటంటే, చాలామంది ఒకవేళ ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, అక్కడ ఊహిస్తూ చేసుకుంటే వాళ్ళకి గూడా అలవాటు. ఇది క్వైట్ నేచురల్ యూజువల్లీ. ఎందుకంటే వాళ్ళకక్కడ ఎక్కువ కనిపిస్తది. ఇదేంటంటే యూజువల్లీ మన అంటే ఇంట్లో పప్పు అంటే చికెన్ ఉన్నా గానీ పప్పు లాంటిది అన్నట్టు ఉంటదట్లా. అయితే వీళ్ళకు చేసేదేముంటదంటే వీళ్ళు అలా చేయగూడదు. అలా జేయడం వలన రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్ అయితది. అదేదో ఊహించుకొని ఇప్పుడు జేయడము, ఆ సినిమాలో జూసాను ఆ హీరోయిన్ అలా ఉంటది. బయట అలా జూసాను, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళకి ఊహించి ఎక్కడిదక్కడ పెట్టుకే బావుంటది. యూజువల్లీ ఇలా జేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాండింగ్ రాదు. ఇప్పుడు నేచురల్ వేలో ఏందంటే దేవుడిచ్చిన వరం ఇది. ఇద్దరు గలుస్తున్నారు. ఇద్దరికి హ్యాపీనెస్ ఉండాలి. ఇద్దరిలో ఆక్సిటోసిన్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. బాండింగ్ అవుతది. కెమిస్ట్రీ మంచిగుంటది. ఎక్కడో ఊహించి ఇక్కడెక్కడ మరి కనెక్షన్ ఒస్తది? ఇది అన్‌హెల్తీ సెక్స్ అది. అది మంచిది గాదు. అది జేస్తున్నారు గదా! అది చాలా మటుకు ఏంటంటే వాళ్ళకు ఇబ్బందవుతది. అది హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. ఆ ఆర్గాజం లెవెల్స్ రావు. వాళ్ళు ఇద్దరు ఏవేవో ఊహించుకుంటున్నారంటే అది మంచిది గాదు. నేచురల్ గాదు. అన్‌నేచురల్ సెక్స్ అని నేను దానికి ఇస్తాను పేరు. నేచురల్. మీరు కళ్ళలో కళ్ళేసి చూడండి, మాట్లాడండి, మీ పార్ట్నర్‌తో మీరు గడపండి. ఆమెకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి. అది మీ బాధ్యత. ఆమె గూడా మీకు కనెక్ట్ అవుతదప్పుడు. అది వదిలేసి మీరు ఏదో ఎవరినో ఊహించి అక్కడ జేయడం, జరిగిపోవడం అంటే ఇది రాబోయే రోజుల్లో చాలా మటుకు మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తది. మీకు అంటే మీరు ఎట్లా చీట్ చేస్తున్నారో అలాగే మీ పార్ట్నర్ గూడా మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంటది. అందుకని ఏందంటే ఎప్పుడైనా సరే లాయల్ ఉండండి. ఒకటే జగలో ఉండండి. మీరు మంచిగా ఉండి ఆ సమయంలో మీరిద్దరూ గడిపితేనే మంచిది. ఒకవేళ ఇబ్బందుంటే, ప్రాబ్లమ్ ఉంటే మీకు డాక్టర్ సలహా తీసుకోండి. అబ్బాయిలు తొందరగా మీరు చెప్పినట్లు యూజువల్లీ ఎంత సేపట్లో అబ్బాయిలు డిశ్చార్జ్ అవుతారు అనే ఒక క్వెషన్ ఉంది. అబ్బాయిలు, అమ్మాయిలకు డిఫరెన్స్ ఏంది? నేనెప్పుడు చెప్తుంటాను. యూజువల్లీ అబ్బాయిలు ఏంటంటే ఒక హాట్ మిల్క్ లాగా కొంచెం సేపు పెడితే పొంగిపోతారు వాళ్ళు. అంటే వీర్యం వెళ్ళిపోతే డిశ్చార్జ్ అయిపోతారు. అమ్మాయిలేంటంటే కొంచెం టైం పడతది. అమ్మాయిలకు ఆ లెవెల్‌కి తీసుకొని రావాలి ఫస్ట్. అది ఫోర్ ప్లే చేయాలి. ఫోర్ ప్లేలోనే అమ్మాయిలు అక్కడి వరకొస్తారు. ముద్దు, ముచ్చట్లు, కిస్సెస్, ఫింగరింగ్ ఏది చేస్తారో చేయండి మీ ఇష్టం. కానీ ఆ పాయింట్‌కి అమ్మాయిని తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత మీకు అక్కడి నుంచి ప్లే. ఇప్పుడు ప్లే. అక్కడ మీరు ఎప్పుడైనా సరే నేను అదే చెప్తాను. 15 నిమిషాలు, 15 నిమిషాలు, 15 నిమిషాలు. అట్‌లీస్ట్ 10 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఫోర్ ప్లే, 10 మినిట్స్ ప్లే, 10 మినిట్స్ ఆఫ్టర్ ప్లే. అంటే ముద్దు, ముచ్చట్లు అదంతా ఫోర్ ప్లే. దాని తర్వాత అంగాన్ని ప్రవేశించిన తర్వాత అది ప్లే. దాని తర్వాత ఏందంటే లాస్ట్‌లో ఆఫ్టర్ ప్లే కూర్చొని మాట్లాడడం. ఇలా బాగుండే, అలా బాగుండే. నెక్స్ట్ టైమ్ అలా చేద్దాం, ఇలా చేద్దాం. నువ్వు చాలా బాగుండే. అంటే ఇవన్నీ మీకు ఇది నేచురల్ ఇవి. ఇవే మెడిసిన్స్ లాగా పనిచేస్తాయండి. ఇవన్నీ స్టెప్స్ మర్చిపోతున్నాం మనం. అందుకే గట్టిగా పడట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయి తొందరగా డిశ్చార్జ్ అయిపోతాడు. ఇక్కడ అమ్మాయి అవ్వదు. ఫోర్ ప్లే చేయడు, ఏం చేయడు. ఇక్కడ ఇతను పొంగనే ధన్మని టచ్ అవ్వగానే వెళ్ళిపోతది. చెప్తుంటారు. అమ్మాయి అంగం పట్టుకోగానే వీర్యం వెళ్ళిపోతదంటారు. అట్లా ఏదైనా వెళ్ళి మీరు ఒక 2 స్ట్రోక్స్ కొట్టగానే వెళ్ళిపోతదంటారు. అమ్మాయి సాటిస్ఫైడ్ లేదు. దాని వలన ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత వాళ్ళు డిస్టర్బ్ అయితారు. అరే! ఇదేంది అమ్మాయిలకు అది మళ్ళీ డిఫరెన్సెస్ ఒస్తాయి. చాలామంది డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వరకు కూడా ఎళ్ళిపోతున్నారు. సో, ఈ రూల్ ఫాలో అవ్వండి. ఇద్దరు ఒకటేసారి ఆర్గాజమ్‌కి రీచ్ అవ్వండి. ఇద్దరిలో ఎవరు కూడా ప్రిటెండ్ చేయని అవసరం లేదు. నేచురల్‌గా మీరు వెళ్ళొచ్చు. కానీ ఫోర్ ప్లే మంచిగా అయిన తర్వాత ఆమె రెడీ అయిన తర్వాతనే మీరు అంగాన్ని ప్రవేశించండి. అది మంచి సెక్స్‌కి ఒక మంచి దారి తీస్తుంది. పెళ్ళికి ముందు ఒక క్వెషన్ ఇంపార్టెంట్ ఏంటంటే, పార్న్ మూవీస్, బూతు సినిమాలు అవన్నీ చూసి వాళ్ళకు మైండ్ చాలా ఇదైపోతుంది. డర్టీ మైండ్ అయిపోతుంది. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరగడము, కలవడము, అన్‌న్యాచురల్ సెక్స్ పోవడము ఇవన్నీ ఉన్నాయి. ఆ సమయంలో చాలామంది పిల్లలేంటంటే వాళ్ళ యూత్ అంటే వాళ్ళకు ఏదైతే ఎనర్జీ ఉందో అది వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఏవేవో రోగాలు గూడా వచ్చేస్తున్నాయి వాళ్ళకు. వాళ్ళకి తెలీదు ఆ ఏజ్ ఎలాంటిదంటే అసలు ఎడ్యుకేషనే లేదు. మనం చెప్తాడు.
హాస్టల్‌లో ఉంటారు. చాలామంది చదువుతుంటారు. అక్కడ ఒంటరిగా ఉంటారు. పేరెంట్స్ వదిలేస్తారు. వాళ్ళకి ఏమి లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ అసలు లేదు. అక్కడ పోయి హస్తప్రయోగం చేసుకోవడం, లేకపోతే అమ్మాయిలతో తిరగడము, లేకపోతే ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళడము. చాలామందేంటంటే బూత్ సినిమాలు చూసి చాలా ఖరాబ్ అయిపోతున్నారు. ఇవాళ రేపు సెల్ ఉంది. ఫోన్ కొట్టగానే ఎళ్ళిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సెక్స్ ఖరాబ్ అయిపోతుంది. పెళ్లి కంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నా గానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఏజ్‌లో అంతా చెడు చేసుకున్నారు. సో, పేరెంట్స్ దృష్టి పెట్టండి అబ్బాయిల మీద. ఎంత పెద్దగైనా సరే మ్యారేజ్ కంటే ముందు మీరు దృష్టి పెట్టండి. మ్యారేజ్ కంటే ముందు డెఫినైట్‌లీ వాళ్ళని ఇక్కడ తీసుకురండి. ఎక్కడైనా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర యునాని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. మంచి మెడిసిన్స్ వాడియండి. ఎందుకంటే సార్ యునాని మెడిసిన్స్‌తోని నేచురల్ మెడిసిన్స్‌తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దాంతోనేంటంటే నరాలు మంచిగా గట్టిగా అయితాయి. అదైతాయి. అస్తమాను హస్తప్రయోగం చేయడం వలన వాళ్ళకి తెలీదు. 2 సార్లో, 3 సార్లో ఏదో ఉద్యోగం చేసినట్టు చేస్తుంటారు. దానివలన నరాలన్నీ వీక్ అయిపోతాయి. దాని వలన ఏమవుతుందంటే అతనికి వీర్యము గూడా ఇప్పుడు రోజు తయారయ్యే అలవాటయిపోతుంది. ఎప్పుడైతే హస్తప్రయోగం ఆపాలని ఇంట్లో చెప్తారో అతను గూడా ట్రై చేస్తాడో బీజాలు నొప్పవుతాయి. ఓవరీస్ ఏవైతే ఉంటాయో బాల్స్ నొప్పవుతాయి విపరీతంగా. ఇక అతను వదలలేకపోతాడు. అలాంటి వాళ్ళకి అడిక్షన్ అయిన వాళ్ళకు మన దగ్గర ది బెస్ట్ కౌన్సెలింగ్ సెషన్స్ ఉంటాయి. మెడిసిన్స్ ఉంటాయి. అతనికి మంచిగా హెల్తీగా చేస్తాము. రాబోయే రోజుల్లో ఒకవేళ మన యూత్ ఇలా అయిపోతే అతను పెళ్లి చేసుకోడు, పెళ్ళికి భయపడతాడు. పెళ్లి చేసుకున్నా గానీ పిల్లలవ్వరు. ఎందుకంటే చూడండి క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ అది కూడా దెబ్బతింటుంది. అయితే ఎప్పుడైనా సరే వీళ్ళకు కాలేజ్ పోయేటప్పుడు, స్కూల్ పోయేటప్పుడు మీరు దృష్టి పెట్టండి. ఇవన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా చూడండి. ఇంకోటేంటంటే అబ్బాయిలు 28 వరకు పీక్ పైన మంచి టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు 17, 18, 19, 20లో అబ్బాయిలు అవన్నీ చూసి అంతా పాడు చేసుకుంటే ఆ గ్రోత్ కూడా అంగాంది అది కూడా మంచిగా అవ్వదు. సో, ఒక దృష్టి పెట్టి వాళ్ళని హెల్తీగా పెట్టండి. లైంగిక సమస్యలు ఎప్పుడైనా సరే మనం పాడు చేసుకుంటూనే వస్తది. లేకపోతే పైవాడు ఎంత మంచిగా ఇచ్చాడంటే సిస్టము అది హెల్తీగా ఉంటది. మంచిగుంటది. డైలీ మంచిగా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. మీరు మంచి పనులు చేస్తే ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. హస్తప్రయోగం చేసినప్పుడు గూడా మీకు వీర్యం వెళ్ళిపోతది. కానీ అక్కడ డ్యామేజ్ అయితది. మీకు లాస్ అయితది. ఇక్కడ మీరు కలిసినప్పుడు మీకు ఎనర్జీ ఒస్తది. ఇంకా మీ ఇమ్యూనిటీ పెరుగుతది మీకట్లా. సో, నేచురల్ వేలో వెళ్ళండి. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి ఏ లైంగిక సమస్యలకైనా స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.